సో ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది టు స్టార్ట్ బోర్ ప్రాసెస్. మాకు యాక్చువల్గా అప్పుడు తెలియలేదు మేము ఇట్లా ఒక పాయింట్ చూడాలి, ఆ పాయింట్లోనే వేయించాలి అని చెప్పి. ఇది స్టార్ట్ చేశాక ఊరు వాళ్ళందరూ వచ్చి చూడడం స్టార్ట్ చేశాక వాళ్ళు అన్నారు, ఇంతకీ మరి ఇంతవరకు వాటర్ పడలేదు, చూసుకున్నారా చూసుకోలేదా, మీరు చూసుకోవాల్సింది కదా, ఒక ఇంజనీర్ని పిలవాల్సింది కదా అని. వాళ్ళు అనే వరకు మాకు అనిపించలేదు, అంటే నిజంగా ఒకరిని పిలిచి చూపించి చూడాల్సిందేమో అని. మేము ఊళ్ళోనే కదా, సిటీలో కాదు కదా, వేయించేస్తే వచ్చేస్తాయిలే, అంత అవసరం ఏముంది అని అనుకున్నాము. ప్లస్ దగ్గరలోనే వాటర్ బాడీస్ కూడా ఉన్నాయి కదా, వచ్చేస్తాయి అన్న నమ్మకంతోనే మేము స్టార్ట్ చేసాము. అనుకోకుండా 30 ఫీట్కే వాటర్ అయితే పడ్డాయి. కాకపోతే ఊర్లో వాళ్ళందరూ అనడం ఏంటంటే అవి ఫాల్స్ వాటరు, అంటే పైనే వచ్చాయి కాబట్టి కింది వరకు ఉంటాయన్న నమ్మకం లేదు, మీరు ఇంకా లోతుగా తీసి చూస్తేనే మీకు అర్థమవుతుంది అని అన్నారు. వాళ్ళు అనడం కరెక్టే. అప్పటి వరకు మాకు అంటే చేయించాలా వద్దా అని అనుకున్న వాళ్ళం కాస్త చేయించుంటే బాగుండేదేమో అన్న ఆలోచన స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ 30 ఫీట్ తర్వాత వాటర్ పడలేదు, మళ్ళీ తర్వాత 120 ఫీట్ రీచ్ అయ్యాక కానీ వాటర్ రావడం స్టార్ట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, ఇది 120 ఫీట్ తర్వాత ఇంకా లోతుగా వేస్తున్న కొద్దీ వచ్చిన వాటర్. సో అట్లా మేము ఒక 200 ఫీట్ వరకు వేయించాము. ఇంకా ఊర్లోనే కదా, అందులో మాది చిన్న ప్లేసే కాబట్టి మాకు సరిపోతుందిలే అనిపించి ఇంకా 200 ఫీట్కి మేము ఆపించేసాము. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. యాక్చువల్గా ఈ బోర్ వేయడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీరు స్పాట్ చూసుకున్నారా, ఎక్కడ వేయాలి అని చెప్పి మమ్మల్ని అడిగారు. ఫస్ట్ టైం మాకు కూడా ఇది, మేము అనుకోలేదు మమ్మల్ని అడుగుతారు అని చెప్పి. మేమేమనుకున్నామంటే వాళ్ళు ఒక స్పాట్ చూసుకొని వేసుకుంటారేమో అన్న ఆలోచనలో ఉండే. ఎక్కడ వేయాలి అని మమ్మల్ని అడిగేసరికి నేను మా హస్బెండ్ ఒకసారి ఫేస్ చూసుకొని నవ్వేసి ఒక రాయి తీసుకొని ఒక కార్నర్కి వేసేసి, అంటే బేసిక్గా ఒక కార్నర్కి ఉంటే బాగుంటుంది, మరీ కార్నర్కి కాకుండా కొంచెం ముందుకుంటే ప్రొటెక్టెడ్గా ఉంటుంది కార్నర్స్ నుంచి కూడా అనుకొని ఆలోచించుకొని అలా రాయి వేసి ఇక్కడ వేసేసేయండి అన్నాము. వాళ్ళు షూరా అని కూడా అడిగారు. షూర్ వేసేసేయండి అని చెప్పేశాము. అప్పుడు మాకు అర్థం కాలేదు. తర్వాత పోను ఊరి వాళ్ళు వచ్చి మాట్లాడి ఆ బోర్ 30 ఫీట్ తర్వాత వాటర్ పడకపోవడం అవన్నీ చూసాక అరే అవును కదా, నిజంగానే ఇలా ఉంటుందేమో, ఇలా ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందేమో అనుకున్నాము. అదృష్టవశాత్తు జరగాల్సిందే జరిగింది, మంచిగా వాటర్ పడ్డాయి, అంతా బాగా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను మీకు వాటర్ బాడీస్ అని చెప్పాను కదా, సో మేబీ ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాము ఎక్కడ యాక్చువల్గా ఈ వాటర్ బాడీస్ ఉన్నాయి అన్నది. బట్ ఫర్ నౌ మాకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మా ఫామ్ హౌస్కి రోడ్డు ఉంటుంది, రోడ్డుకి ఆపోజిట్లోనే మాకు కెనల్ ఉంటుంది. కెనల్లో వాటర్ ఫ్లో ఉంటుంది సమ్మర్ సీజన్లో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాన్ మేడ్ చెరువు ఉంటుంది. అంటే ఈ వర్షాకాలంలో వర్షపు నీరంతా వృధా అయిపోకుండా అలా ఒక దగ్గర స్టోర్ అయిపోయి ఉంటే పొలాలకి యూజ్ అవుతుంది. అండ్ ప్లస్ ఈ కెనల్లో వచ్చే వాటర్ కూడా ఆ చెరువులోకే వెళ్ళి ఆ చెరువులోనే ఉండిపోతాయి అన్నట్టు. అండ్ ఆ వాటర్ చుట్టుపక్కల ఎన్నో ఏకర్స్, 200 ఏకర్స్ ల్యాండ్కి యూజ్ అవుతుందట టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ సమ్మర్ వరకు. సో అంత ఆలోచన ఉంది ఊరి వాళ్ళకి ఆ ఉన్న వాటర్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది. వాళ్ళకి అంతగా ఆలోచన రావడానికి రీజన్ కూడా ఉంది. మా పక్కనే అంటే రోడ్డుకి అవతల సైడ్ ఒక 2 ఏకర్స్ 3 ఏకర్స్ ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు వాటర్ కోసం ఇబ్బంది పడి పొలాలు పండించుకోలేక ల్యాండ్ వేస్ట్ అయిపోతుందని ఆలోచించుకొని బోర్ వేయడం స్టార్ట్ చేశారంట. ఒకటేసారు పడలేదు, రెండేసారు పడలేదు, మూడేసారు పడలేదు, అలా 16 బోర్స్ వేశారట. 16 బోర్స్లో కూడా వాటర్ పడలేదు. ఈ విషయం మాకు ఆ రోజు అక్కడికి వచ్చిన ఊర్లో వాళ్ళందరూ చెప్పారు, ఏమని, ఇక్కడ వాటర్ సరిగా రావు అని. ఇది బోర్ వేశాక సెకండ్ డే వచ్చి మేము బోర్ ఫిక్స్ చేసి వాటర్ వస్తున్నాయా లేదా అని చూసుకున్నాము. చూసారు కదా ఎంత పుష్కలంగా వస్తున్నాయో వాటర్ అయితే. సో ఈ వాటర్ ప్రెషర్ అయితే మా మట్టుకు సరిపోతుంది, మా చిన్న ఇల్లుకి ప్లస్ మేము వేయాలనుకుంటున్న చెట్లకి, కూరగాయలకి, అన్నింటికీ కలిపి ఈ వాటర్ అయితే సరిపోతుంది అని అనుకుంటున్నాము. అంత నమ్మకంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే మేము వేయించింది కూడా సమ్మర్లోనే, అంటే ఏ వర్షాకాలంలోనో లేదంటే ఏ చలికాలంలోనో వేయించింది కాదు.
ఎర్రటి ఎండలో వేయించుకున్నాం, అంటే ఏప్రిల్ సీజన్లో వేయించాం. ఆ ధైర్యంతోనే ఉన్నాం ఇంకా మేము. ఓకే అండి, ఈరోజుకి ఇంతే. థ్యాంక్ యూ. సో ఇది మా శ్లోక ఈరోజు హోలీ ఎంజాయ్ చేసింది. హ్యాపీ హోలీ మీ అందరికీ కూడా.